మనం కూడా గుళ్ళో ప్రదక్షిణం చెయ్యాలి. ఎన్నిసార్లు తెలుసా? 3 సార్లే చెయ్యాలమ్మా. మేము 9 సార్లు చేశాం, 20 సార్లు చేశాం, 108 సార్లు చేశాం. ఇదంతా ఓవర్ యాక్షన్, అవసరం లేదు. దేవుడికి ఇబ్బంది, మనకి ఇబ్బంది. ఇక మొక్కుకున్నాం, ప్రదక్షిణానికి మొక్కుబడికి సంబంధం లేదు. అది మన భ్రమ తీరినట్టుగా అనిపిస్తూ ఉంటాయి కొన్నంతే. అది నిజం కాదు. ప్రదక్షిణం 3 సార్లే. ఎందుకంటే ఒకసారి ప్రదక్షిణం చేయగానే తమో గుణం వదిలేయాలి. క్రౌర్యం, హింస, నిద్ర, బద్ధకం, ఆలస్యం అవి వదిలేయాలి. క్రమశిక్షణ. ఓ పని పలానా సమయానికి చేస్తామంటే చెయ్యాలంతే. పలానా సమయానికి ముగించాలంటే ముగించాలంతే. ఎవరింటికైనా పలానా సమయానికి వస్తాము అంటే అక్కడ 6:30కు వస్తామని చెప్పాం. వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అరగంట పడుతుంది డ్రైవ్, కారులో పెడితే. అని అంటే మన ఇంటి దగ్గర 6ంటికి బయలుదేరాలి. అంతేగాని 6:30కి అక్కడికి వస్తామని చెప్పి 6:30కి బయలుదేరితే ఎలాగా? ట్రాఫిక్ జామ్లో ఉన్నా ఏమనుకోకు, బతుకంతా ఏమీ అనుకోకే. ట్రాఫిక్ జామ్లో ఉంటామని తెలీదా? ఇంకో పావు గంట ముందు బయలుదేరాలని తెలీదా? అంటే డిసిప్లిన్ లేదు, అనుమానం.